మిత్రా గారు మా సర్యు మేడం వ్యాపారస్తులుగానే శత్రువులు మేడం, మనుషులుగా శత్రుత్వం లేదు. అందుకే మీ మంచి కోరి చెప్తున్నారు. మీ సలహాలు మాకు అనవసరం. మా మంచి ఏంటో మాకు తెలుసు. మీకు తెలిసింది చాలా తక్కువ మిత్ర. ముందు రోజు మీ పెళ్లి రోజు పెట్టుకొని మనీషాతో తొలి రాత్రి చేసుకున్నాం. ఈ విషయం మీ పెళ్లి రోజున చాలా మందికి తెలిసింది. వాళ్ళ వల్ల మాకు తెలిసింది. రేపు మీడియా కూడా తెలియచ్చు. మమ్మల్ని నోరు మోయించినట్టు మీడియాని నోరు మోయించలేరు కదా. మీడియా ద్వారా ఈ వార్త బయటకు వస్తే మీకే నష్టం సార్. ఎంతో గౌరవంగా బతుకుతున్న కుటుంబం ఇది. ఆ చెడ్డ వార్త బయటకు వస్తే మీ పరువు పోయి మీరు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. మీకా పరిస్థితి రాకముందే జరిగింది అర్థం చేసుకుని పరువు నిలబెట్టుకోవడం బెటర్. మేమేం చేయాలో మాకు తెలుసు. మీరొచ్చిన పని చూసుకోండి. తప్పకుండా మనీషా. మా పని మానుకుని మీకు మాటలు చెప్తూ నుంచుంటావా ఏంటి? రాజుగారు, వాళ్ళని పిలవండి. బాబు జంటలో రండమ్మా. పంతులు గారు, ఆ మంగళసూత్రాలు తీసుకురండి. మిత్ర గారు, బిజినెస్ లో మీరు మాకు శత్రువులైనా మీది చాలా మంచి మనసని నాకు తెలుసు. ప్రతి సంవత్సరం 3 జంటలకి నా చేతుల మీదుగా పెళ్లి జరిపించాలని నాకొక మొక్కుంది. ఈసారి మీ చల్లని చేతులతో ఆ జంటలకి తాళివ్వండి.